హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ బన్సా. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి హరిహర వీరమల్లు, స్టారింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే భయ్య, నాకైతే నచ్చలేదు భయ్య, బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే చాలా ఇయర్స్ నుంచి డిలే అవుతూ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. మనకి అది క్లారిటీగా మనకి మూవీలో కనిపిస్తుంది భయ్య. చాలా సీన్స్ కట్గా అలా అనిపిస్తాయి. అండ్ మూవీలో వేరియేషన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తే తన టైమింగ్స్కి కుదరలేదు అని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే స్టార్టింగ్లో ఫైట్ సీన్ ఉంటుంది, దాంట్లో క్లీన్ షేవ్తో ఉంటారు. ఆ సీన్ అయిపోయిన వెంటనే మళ్ళీ బియర్డ్ వచ్చేస్తుంది భయ్య. మళ్ళీ ఆ తర్వాత వెంటనే కంటిన్యూషన్లో మళ్ళీ క్లీన్ షేవ్ ఉంటుంది. సో అలా మన టైం కుదరలేదు తనకి. సో దాని ప్రకారం అక్కడ కట్గా చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అది అర్థమైపోతుంది మనకు క్లారిటీగా. కానీ ఇంకా మూవీ విషయానికి వస్తే మిగిలింది కూడా వాళ్ళు ఎగ్జిక్యూట్ పర్ఫెక్ట్ చేయనట్టు అనిపించింది. విఎఫ్ఎక్స్ అయితే టూ బ్యాడ్ ఉన్నాయి భయ్య. అండ్ మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే సైక్లోన్ ఎపిసోడ్ మరీ దారుణంగా తీశారు భయ్య అదైతే. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి, ఏదో ఏఐని యూజ్ చేసి పెట్టినట్టు అనిపించింది. 2-3 సీన్స్ అయితే అవి అయితే ఒట్టి ఖచ్చితంగా చాలా దారుణంగా మనకి గురి అవుతాయని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే ప్లస్ ఏమైనా ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ కీరవాణి గారి బీజిఎం కొంచెం ఉపయోగపడింది భయ్య అక్కడక్కడ. అండ్ క్రిష్ గారు తీసిన పోర్షన్ వరకు మూవీ బాగుంది అనిపించింది భయ్య. తర్వాత సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ అనిపించింది చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడ సీన్స్ అయితే ఇక్కడ అవసరం లేదు అనుకున్న మూమెంట్లో సీన్స్ కూడా పెట్టారు. సాంగ్స్ అయితే ప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్ లేదు, సాంగ్స్ కూడా అవసరం లేదు మూవీకి. అండ్ మనకి ఓవరాల్గా మూవీ అయితే క్రిష్ గారే ఫుల్ ఫ్లెడ్జ్గా తీసి ఆయన అనుకున్న టైంలో రిలీజ్ చేస్తే పక్కా హిట్ అయ్యేది భయ్య. సో అనుకున్నానే జరగదు కాబట్టి మూవీకి ఇలా మైనస్లు అని చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మూవీ అయితే చూడొచ్చు ఒకసారి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీ ఒపీనియన్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఏ బానిసా.